కాబట్టి చూడండి, ఇప్పుడు కదిలింది ఈశ్వరుడి గుండె. ఆయన అన్నాడు, ఒరే నువ్వు అక్కడివి నా కోసం ఉండిపోయావు, పొన్లో పనిచేయి, నీకు చాలా డబ్బు వచ్చే మార్గం ఒకటి చెప్తాను. నేను ఒక శ్లోకం ఒకటి రాసిస్తాను. ఈ రాజ్యానికి ఉన్నటువంటి ప్రభువు చాలా సాహిత్యమునందు మక్కువ కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన నువ్వు పట్టుకెళ్ళి ఈ శ్లోకం చెప్తే చాలా సంతోషించి నీకు కానుకలు ఇస్తాడు. నువ్వు ఆ కానుకలు తెచ్చుకుని దానితో నువ్వు బతుకు, నాకు నైవేద్యం పెట్టు అన్నాడు. అంటే అలాగే అంగీకరించి ఆ గుడిలో ఉండేటటువంటి అర్చకుడు ప్రభువు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి పరమశివుడు రాసి ఇచ్చినటువంటి పత్రాన్ని తీసి ఆ పద్యాన్ని చదివాడు. సింధుర రాజగమనాద్ధమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు. అందులో ఉంది, పార్వతీదేవి యొక్క కేశపాశము సహజమైనటువంటి సువాసనతో కూడి ఉంటుంది. సింధుర రాజగమనాథమ్మిల్ల